అక్కడ గుద్దిండు. అక్కడ గుద్దిన తర్వాత ఇక్కడ ఈ యూటర్నింగ్ కాడికి లెఫ్ట్కి వచ్చి ఆ చెట్టు గుద్ది నీళ్ళు గుద్ది అట్లా వెళ్ళిపోయి ఆ చెట్టు కాడ బండి, లేకపోతే ఇప్పుడు ఆ బండి కింద 2 వెహికల్స్ ఉన్నాయి. అక్కడ 10 మంది. తమ గ్రామ ప్రజలందరిపై ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో హనుమాన్ భక్తుడు వీరస్వామి ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహంతో హనుమాన్ దీక్షాపరులు మహిళలు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రతి గడప గడప నుండి మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గట్టెపల్లి గ్రామంలో ఆర్ఏ సతీష్ కుమార్ ఏర్పాటు చేసిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు మహిళలు హనుమాన్ దీక్షాపరులు భజన్లు, సంకీర్తనలు, నృత్యాలు చేస్తూ భక్తి పార్వశ్యంలో మునిగి తేలారు. ఈ సందర్భంగా వీరస్వామి సతీష్ కుమార్తో పాటు గురుస్వామి గోవిందును శాల్వతో సన్మానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి సంకట విమోచన వీరభక్త హనుమాన్ ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. లోక కళ్యాణార్థం కోసం యాజ్ఞికులు కొండపాక సత్యనారాయణ ఆచార్యులు, ఆలయ ఫౌండర్ వంగపల్లి అనసూయాదేవి సుగుణాకర్రావు ఆధ్వర్యంలో ఆలయ యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగించి ఆలయ మండపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సామ్రాజ్య పట్టాభిషేకాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిపించారు. అంతకుముందు స్వామివారి కిరీటాలను అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయ జయ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ బోనమెత్తారు గొల్లా కురుమ కులస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో మహంకాళి బీరప్ప కామారాతి ఉత్సవాల్లో పురస్కరించుకొని
గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎక్కడా లేని విధంగా అతిపెద్ద బోనం వండి తలపై పెట్టుకొని బీర్ల పూజారులు డప్పు చప్పుళ్ల విన్యాసాలతో మహిళలు నృత్యాలు చేస్తూ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లి ఆలయం ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు గొల్ల కుర్మ కులస్తులు. మేము పోచమ్మ తల్లికి కురుమగొల్ల సంఘం ఇవాళ పోచమ్మని చేయబడుతుంది. ఇవాళ రాత్రి దేవుని లింగాలను మనం ఏది గంగస్థానానికి వంపుడు ఉంటుంది. రేపు మధ్యాహ్నం మేము దేవుని తీసుకురావడం మళ్ళీ గంగకు పోయి తీసుకురాబడుతుంది. ఎల్లుండి ఆదివారం నాడు బోనాలు పోబడతాయి. సోమవారం నాడు లగ్గంపట్నం ఉంటుంది. ఈ దేవుణ్ణి ఏలుకొని ఇవాటి నుండి ఈ 4 రోజులు 5 రోజులు బ్రహ్మాండంగా పండుగ జరుగుతుంది. కాబట్టి ఏ పెద్దలైనా ఎవరైనా మీరు మా మీద సహకరించి రాగలరని మేము కోరుతున్నాం. మానేరు పరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టెముక్కల సురేష్ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలో ఇసుక రీచ్ల పేరుతో మానేరు విధ్వంసాన్ని, అక్రమ తవ్వకాలను, అక్రమ రవాణా గురించి సురేష్ రెడ్డి పోరాటం చేస్తూ వాటిని నిలిపివేయాలని చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి విజయం సాధించిన సందర్భంగా సురేష్ రెడ్డిని ఓదెల మండలంలోని మానేరు పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు సన్మానించారు. మానేరు వాగులో ఇసుక రీచ్ల పేరుతో గత పాలకులు విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తూ వందల లారీల కొద్దీ అక్రమంగా రవాణా చేస్తూ కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జించారని సురేష్ రెడ్డి అన్నారు. ఇసుక తరలింపుతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో సాగునీటి కొరత తలెత్తబోతోందని, వాటిని నివారించేందుకే రైతుల ప్రయోజనం కోసం తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పోరాడి రైతులకు అనుకూలంగా న్యాయాన్ని తీసుకువచ్చారని సురేష్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో కూడా మానేరు వాగులు రక్షించుకోవడానికి అందరూ తనకు అండగా నిలవాలని ఆయన కోరారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన రైతులు, యువకులు సురేష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కానీ 2015 శాండ్ మైనింగ్ రూల్స్, 2015 యాక్ట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం చేసినాయి, తర్వాత సెంట్రల్ ప్రభుత్వం చేసినాయి, అన్నీ మర్చిపోయింది. ఇట్లా నీటి ప్రవాహంతో వచ్చిన ఇసుక ఏదైతే సెటిల్ అవుతుందో ఆ సెటిల్ అయిన క్రమంలో తీసుకోవడానికి చేతి వృత్తులు, కుల వృత్తుల వారికే ఈ పర్యావరణ అనుమతులు అవసరం లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇది అంతటి భూగర్భ జలాలు ఎక్కువ ఉండాలి, ఇప్పుడున్నాయి ఇంతున్నాయి అని అది కూడా చాలా తప్పుడు నెంబర్లు ఇచ్చింది. అయితే వీళ్ళు ఏం చేశారు, నేను కమర్షియల్ స్కేల్లో, లార్జ్ స్కేల్లో 19 రీచ్లకు టెండర్లు కాల్ చేసి
ఆ టెండర్లు కాల్ చేసి నేను చేసిండ్రు, ఆ టెండర్ కాల్ చేసిన పద్ధతి ఏంటి? డీసిల్టేషన్ ప్రాసెస్, పూడిక తీత. ముందడికి ఇసుక తీసుడు మాత్రం వాళ్ళు 20 ఫీట్లు, 30 ఫీట్లు, 40 ఫీట్లు తీసారు. ఎక్కడ ఆపేసి సెట్ అయింది? ఆడ ఇంకనో కింది నుంచి పోతే ఏదో మీద ఉండే కింది పోతే లేబర్ ఇదంతా ఎక్కడిదక్కడ. అదే అంటున్నా, ఎక్కడిదక్కడ. ఇది కట్టినేమో 23, 24 చెక్ డ్యామ్లు అన్నారు. పోయి చూసారు కట్టినాయి 5, అలా 3 కొట్టుకపోయినాయి. అలా ఒక్కొక్కటి 14 కోట్లు, 18 కోట్లు, 10 కోట్లు ఇట్లా. అదంటే ఇక అది వీళ్ళకి ఏం సంబంధించాలంటే వాళ్ళ పైసలు కాదు కాబట్టి దానికి విలువ లేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీల పని గంటల సమయాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు సిఐటియు మండల అధ్యక్షుడు అంబాల లక్ష్మణ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల, ఇప్పలపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల పనులకు సిఐటియు మండల అధ్యక్షుడు అంబాల లక్ష్మణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పని ప్రదేశం వద్ద మెడికల్ కిట్, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. కూలీలకు నీడ సౌకర్యం ఉండే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ కూలీల వేతనం 200 నుండి 600కు పెంచాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీల పని సమయాలు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పెట్టే విధంగా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కానీ నాకు ఇవ్వ పైసలు నా సంగతి ఈ డీటెయిల్స్ పంపి అని చెప్తాను. జోకు కాదు, నీకు రాకుండా చెప్పు. నేను దెబ్బ తాకిన డబ్బులు వాళ్ళేదంట. ఉపాధి హామీ పని వద్ద మంచినీటి సౌకర్యం మరియు మెడికల్ కిట్, అదేవిధంగా టెంట్ సౌకర్యం ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, మరియు ఏదైతే ఉపాధి హామీ కూలీలకు 200 చొప్పున కూలీ చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం 600 రూపాయలకు పెంచే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని, మరియు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వలన ఉపాధి హామీ కూలీలను 9 గంటల లోపే వారి యొక్క విధుల నుండి ఇంటికి పంపించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాం.